అయితే ఇప్పుడు అన్నిట్లోనే వస్తున్నాయి. డిఆర్డిఓ, ఇస్రో లాంటి వాటిల్లో కూడా ఏఐ రీప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ డిఆర్డిఓలో కానీ ఇస్రో లాంటి వాటిల్లోకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ దే డూయింగ్ సైన్స్ కోర్సెస్ చేస్తుంటారు. దాంతోపాటు ఎలాంటి కోర్సెస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఈ డిఆర్డిఓ, ఇస్రో లాంటి వాటిల్లో ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డిఆర్డిఓ వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. దే హ్యావ్ టు డూ ఐదర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంపల్సరీగా చేయాలి. అండ్ ప్లస్ డిఆర్డిఓ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని. సో గేట్ ఎగ్జామ్ నుంచి తీసుకుంటారు, ఆర్ బార్క్ అని ఉంటుంది, బాబా అటామిక్ రీసెర్చ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆ స్పెసిఫిక్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే దెన్ దే కెన్ గెట్ ఇన్ టు దీస్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో బట్ కంపల్సరీగా ఇంజనీరింగ్ అనేది చేయాలి. ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానివ్వండి, డిఆర్డిఓ లాంటి కంపెనీస్ కానివ్వండి, నాసా లాంటి కంపెనీస్ కానివ్వండి. మనము చూస్తున్నాము చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ నాసాలో ఇంటర్న్షిప్స్ చేసిన వాళ్ళు బేసికలీ ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుని దెన్ దే గాట్ ఇన్ టు ఇట్. సో దీనికి ఇంజనీరింగ్ కంపల్సరీ.